ఇక్కడ వచ్చేసి బుడ్డి పిల్లలకి ఇవాళ రెండో రోజు అండి. ఇవాళ కూడా తీసుకొని రమ్మన్నారు డాక్టర్ గారు వచ్చి, ఎందుకంటే బ్లడ్ చెకప్ చేయాలన్నారు కదండి. మీరు ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది బుడ్డి పిల్లలకి ఎలా ఉంది ఏంటనేది మీకు కూడా అర్థం అవ్వాలి కదండి. అందు గురించి ఇక బ్లడ్ చెకప్ చేయాలన్నారు కానీ ఉదయం మేము కాస్త 11 అలా అయిపోయిందండి. బుడ్డి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయామండి. కాస్త అంటే ఎతకటంలోనే సరిపోయింది. వాళ్ళేమో నాకేం కనిపించట్లేదు ఈ చెట్ల సాటు నుండి వేసేసి. ఎప్పుడూ అటువైపు వెళ్ళరు, మరి వాళ్ళు చల్లగుందనేసి వెళ్ళారు ఎందుకో తెలీదు. ఇక అక్కడ కాస్త ఎతికి తీసుకొని అక్కడ అర్ధగంట పైనే పట్టిందండి బుడ్డి పిల్లల్ని ఎతికేసరికిలా. వాళ్ళని తీసుకొనేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసరికి మాకు 12 అయిపోయినట్టుంది టైము. వాళ్ళంతా బుడ్డి పిల్లలతోనే సరిపోయిందండి. ఇక అతను బ్లడ్ అయితే తీసిన తర్వాత ఇంకా అక్కడే బుడ్డిదానికి కూడా బ్రౌన్ దానికి అంటే ఇంకా అక్కడే మజ్జిగ అయితే తాపిచ్చేసాను నేను. మళ్ళీ నీరసంగా ఉంటుంది కదా, బ్లడ్ తీశారు కదా, అందుకని నీరసం అయిపోతారని చెప్పేసి అక్కడే మళ్ళీ మజ్జిగ తాపిచ్చేసుకొని తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళకు ఉన్న ప్లేస్లోనే వదిలేసానండి. బుడ్డి పిల్లల్ని వదిలేసేసి ఈ బ్లడ్ మళ్ళీ నేను తీసుకొని ఆ షాప్ చెప్పారు వాళ్ళు, అక్కడికి వెళ్ళేసి ఇక వాళ్ళకి ఇచ్చేసివ్వండి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు అన్నారండి 1:30 అన్నారు, కానీ మనకి 1:30కి అయితే రిపోర్ట్లు రాలేదండి. 4 అయిపోయింది. 4 గంటలకు వెళ్ళేసి సన్నీ తీసుకొని వచ్చిండు. ఇక డాక్టర్ గారు ఫోన్ చేసి ఈవినింగ్ తీసుకొని రమ్మనేసి అన్నారు. మళ్ళీ ఇద్దరు బుడ్డి పిల్లల్ని తీసుకొని వెళ్ళానండి సాయంత్రం కూడా. అంటే ఈ పిల్లలకి రైస్ పెడతానే ఉన్నానండి, మళ్ళీ పిల్లలకి పెట్టట్లేదని అనుకోమాకండి. మన వాళ్ళందరికీ పెడతాను, మన బుడ్డి పిల్లలందరికీ పెడతాను నేను. అంటే వీళ్ళని హాస్పిటల్ తిప్పటం ఈ రందులో మళ్ళీ పిల్లలకి అన్నం పెట్టట్లేదని అనుకుంటారేమో, అదేం లేదండి. మన బుడ్డి పిల్లలందరికీ అన్నం పెడతానే ఉన్నా నేను. ఇంకోటి వచ్చేసి మీకు చెప్పబోయేది ఏంటంటే, చాలామంది నాకు కాల్స్ కూడా చేశారండి. నేను ఎవరికి ఏం సరిగ్గా మాట్లాడలేకపోయా, సన్నీయే మాట్లాడిండు. నన్ను కూడా అడిగారంట. ప్లీజ్ అండి దయచేసి ఏమనుకోవద్దు, కాస్త ఈ 2 రోజుల నుంచి కాస్త బిజీగా ఉండటం వల్ల నేను ఎవరితో మాట్లాడలేకపోతున్నానండి. అంటే ఈ పనులు ఎక్కువైపోయినాయండి కొంచెం, అందు గురించి ఒక్కదాన్ని అయిపోయాయి కదండి. అందు గురించి ఎవరితో మాట్లాడే టైం కూడా ఉండట్లేదు. ఎప్పుడు మేము బయట ఉన్నప్పుడు ఇంకా వర్క్లో ఉన్నప్పుడు ఇంక ఇయే సరిపోతుంది నాకు, నేను మాట్లాడలేకపోతున్నాను. దయచేసి ఏమనుకోవద్దండి మీరు, ఓకేనండి. ఇక డాక్టర్ గారు తీసుకొని రమ్మన్నారు కదండి బుడ్డి పిల్లల్ని, అతను చూసి చెప్పారండి. అంటే బ్లడ్ తక్కువగా ఉంది, ఇన్ఫెక్షన్ కూడా అయ్యింది అనేసి అన్నారు. ఒక 2 రోజులు చూద్దామా, 2 రోజులు మెడిసిన్ వాడదామనేసి అన్నారు. ఇంజక్షన్లను సెలైన్ బాటిలే పెడదామమ్మా అని చెప్పారు. వాళ్ళు వచ్చేసి ఇద్దరికి పెట్టారండి, సెలైన్ బాటిల్ ఇద్దరికి పెట్టేసేసి ఇంజక్షన్ కూడా చేశారు. ఎందుకంటే నా భయం ఇంకో 2 రోజులైనా సరే నేను డైలీ తీసుకొని వస్తా సార్, ఇబ్బంది ఏం లేదు అని చెప్పాను నేను. మళ్ళీ ఆ బుడ్డి పిల్లల్లాగా ఇలా అవ్వకూడదు అనేసి అదే టెన్షన్ ఎక్కువైపోయిందండి. ఇప్పటికే ముగ్గురు బుడ్డి పిల్లలు నేను కోల్పోయా కదండి, అందు గురించే కాస్త బాధగా ఉంది. ఎందుకంటే మీరు వీడియోలు చూస్తుంటే మీకు అలా అనిపిస్తుందండి, డైరెక్ట్గా నేను చూస్తుంటే నాకు అసలుకి ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉందండి. అసలు పిల్లల్ని చూస్తుంటే నా కళ్ళ ముందు వాళ్ళని నేను పెంచుతా, వాళ్ళకి అలా అవుతుంటే అసలుకి నా వల్ల కూడా అవ్వట్లేదండి అలా చూస్తుంటే. అందు గురించేనండి ఇక్కడ ఇంజక్షన్ చేసి అంటే సెలైన్ బాటిల్లోనే ఇంజక్షన్ అయి చేశారండి. చేసిన తర్వాత మనది బ్రౌన్ది ఉంది కదా, అస్తమానం కదులుతూనే ఉంది. బ్లాక్ అమ్మ మట్టికి చక్కగా నిద్రపోతుంది, కూసేపు అటు ఇటు మెసిలింది, ఇక నిద్రపోతూనే ఉంది. ఇక మటుకి చాలా అయిపోయే వరకు ఇంకా కదులుతూనే ఉంది, ఇసుకిస్తూనే ఉంది. అంటే ఆమె కొండబుద్ధి కాకుండా మరి ఏమో తెలియదు. అయిపోయిన తర్వాత ఇక తీసుకొని వచ్చేసాం కదండి. తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఆమె కాస్త హుషారు వచ్చిందండి. బుడిదానికి కాస్త కూర్చోబెట్టి ఆమంతటికి ఆమె మజ్జిగ తాగటం అలా చేస్తూనే ఉంది. అంటే నేను గిన్నె ముందు పెట్టాను, కూర్చునే తాగిందిలే అని చెప్పేసి మళ్ళీ నేనే తాపించానండి. ఆమెకు కూడా కాస్త తాగింది. ఈ బ్లాక్ అమ్మ మటుకి తాగకపోతుంటే ఆమెకు నేనే తాపిచ్చేసా. ఎందుకంటే రేపు మళ్ళీ తీసుకొని వెళ్ళాలి కదండి. కొంచెం 2 రోజుల వరకు వాళ్ళకి అలాగే ఉంటుంది. కొంచెం అంటే కడుపులో ఎత్తలేదు కదండి 3 రోజుల నుంచి, ఓన్లీ మజ్జిగే కదా వాళ్ళకి. అందు గురించి రైస్ అప్పుడే పెట్టకూడదు కదా, ఆయన పెట్టడానికైనా ముందు వాళ్ళు తినట్లేదు కదా, పెరుగన్నం పెడదామన్నా సరే వాళ్ళు తినట్లేదు. కాబట్టి రేపు వచ్చేసి కాస్త మిక్సీలో పట్టేసేసి ఇంకా తాపిద్దాం అనుకుంటున్నా. అదైతే కొంచెం త్వరగా అరుగుదల అవుతుంది కదా. మళ్ళీ ఇక పెట్టేసేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నానండి. మన బుడ్డి పిల్లలకి ఏమీ అవ్వకూడదని కోరుకుంటున్నానండి. మా తరపున, మా బుడ్డి పిల్లల తరపున మీరు కూడా కోరుకోండి, ఏం అవ్వకూడదని చెప్పేసేసి. తల్లి చాలా బాధపడుతుందండి, తల్లిని చూస్తుంటే నాకే బాధ వేస్తుంది. మేము పిల్లల్ని తీసుకొని వెళ్తుంటే నా వెనకాల ఉరుకు వస్తుంది. మళ్ళీ పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చేసి పిల్లల్ని చూసుకుంటుంది. చాలా బాధ అనిపించింది. ఇంక డల్లుగా కూర్చొని చూస్తూ ఉంది తల్లి కూడా.
ఇక మేమేం ఏం చేయలేకపోతున్నాం. అందుకే అంటే ఇప్పటికే 3 పిల్లలు చనిపోయారు కదా, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి అలాగే అది ఏడుస్తా బాధపడతా ఉంది కదా. మళ్ళీ ఈ పిల్లలను చూసేసి అవి ఎందుకో ఏం చేస్తున్నామో అని చెప్పేసి భయంతో చూస్తూ ఉంది, ఎక్కడికో తీసుకెళ్తున్నారనేసి. అందు గురించి పిల్లలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానండి.